సర్కిల్. నేను నా పేరు జానే అండి, డైరెక్టర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ యాదాద్రి స్టడీ సర్కిల్. సో మనం ఈరోజు డిఎస్సి ఎస్ఏ బయోసైన్స్ సంబంధించినటువంటి డెమోని మనం ఈరోజు కండక్ట్ చేసుకుంటున్నాము. ఈ డెమో ఏంటంటే మనకు ముఖ్యంగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం మనం ఈ యొక్క డెమోని కండక్ట్ చేస్తా ఉన్నాము. సో దాదాపుగా చాలా మంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. వారందరి కోసం మనము ఈరోజు ఈ యొక్క డెమోని కండక్ట్ చేస్తా ఉన్నాం. అయితే ఈ డెమోలో మనకి నేను చెప్పడం జరిగింది ఇక్కడ ఎస్ఏ బయోసైన్స్ కంటెంట్ డెమో. ఈ డెమో ఇలా ఉంటుంది. ఈ డెమో అనేటటువంటిది మనకు రాబోయేటటువంటి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ ఎక్స్ప్లెనేషన్, అట్లాగే లాస్ట్ టైం ఏ విధంగానైతే క్వశ్చన్స్ వచ్చాయో సో ఆ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని ఇంకా మనకి ఉన్నటువంటి సిలబస్ ఏ విధంగా మనం ముందుకెళ్ళామన్నట్టు అన్ని విషయాలు మనము ఈ డెమోలో డిస్కస్ చేసుకుంటాము. ఓకే, సో మనకి ఇక్కడ ఫ్యాకల్టీస్ వచ్చేసి మనకి ముఖ్యంగా ఏంటంటే బాటనీ సబ్జెక్ట్ వచ్చేసి బాటనీ అని చెప్పేసి అనగానే మీరు ఇంటర్మీడియట్ బాటనీ అని చెప్పేసి మీరు బాటనీ అంటే బాటనీ వేరు జువాలజీ వేరు, అంటే 10th క్లాస్ వరకు బయాలజీ అని చెప్పేసి అని మాట్లాడతాము. మనకు తెలంగాణలో ఉన్నటువంటి డిఎస్సి సిలబస్ ఏదైతే ఉన్నదో ఆ డిఎస్సి సిలబస్ అనేది దాదాపుగా ఏంటంటే 10th క్లాస్ వరకు అడుగుతున్నారు. ఓకేనా, సో ఎక్స్టెండ్ టు ఇంటర్మీడియట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో అంటే ఏంటంటే 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ తో పాటు ఇంటర్మీడియట్ లో ఉన్న సిలబస్ కూడా చదవాలని చెప్పేసి చెప్తున్నాడు. లాస్ట్ టైం 10th క్లాస్ వరకు అని చెప్పారు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంత ముందుకు. సో బేస్ చేసుకుని ఏంటంటే స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి సిలబస్ లో బాటనీ పార్ట్ ఏది ఉందో బాటనీ పార్ట్ వచ్చేసి అశ్విన్ కుమార్ సారు ఈ యొక్క బాటనీ క్లాస్ సంబంధించిన మొత్తం టోటల్ సిలబస్ అశ్విన్ కుమార్ సార్ తీసుకుంటారు. అట్లాగే జువాలజీ పార్ట్ ఏదైతే ఉంటుందో స్కూల్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు జువాలజీ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ మొత్తము మనకు రామకృష్ణ సారు ఈ యొక్క క్లాసెస్ అన్ని తీసుకుంటారు. వీళ్ళు ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి మనకి నీట్ ఫ్యాకల్టీగా తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ ఏదైతే కార్పొరేట్ కాలేజెస్ ఏదైతే ఉంటాయో అన్ని కార్పొరేట్ కాలేజీలో వర్క్ చేసినటువంటి అనుభవం ఉన్నది. సో చాలా మంది డాక్టర్లను తయారు చేసినటువంటి అనుభవం కూడా వీళ్ళకు ఉన్నది. సో కాబట్టి అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కాంపిటేటివ్ రూట్ లో కూడా వచ్చేసి ఈ యొక్క కాంపిటేటివ్ రూట్ లో కూడా లాస్ట్ టైం జైల్ కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో అట్లాగే స్కూల్ అసిస్టెంట్ కూడా లాస్ట్ టైం కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి నేను ఈ యొక్క క్లాసెస్ ఈ యొక్క బాటనీ జువాలజీకి సంబంధించినటువంటి వీళ్ళైతే పర్ఫెక్ట్ గా న్యాయం చేయగలుగుతారనేటువంటి నేను ఎంచుకున్నాను. సో కాబట్టి ఇక్కడ వీళ్ళని నేను తీసుకురావడం జరిగింది. సో మీరు కూడా క్లాసెస్ చూస్తారు ఎలా ఉంటుంది అనేటటువంటిది. ఓకే, సో అది అండి ఇక్కడ డెమో క్లాస్ మనకి ఇక్కడ వచ్చేసి డెమో క్లాస్ కొరకు యాదాద్రి స్టడీ సర్కిల్ మన యాప్ లో ఈ యొక్క డెమో అనేటువంటి కండక్ట్ చేస్తాను. మీకు ముందే ఇన్ఫార్మ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే మనకు చెప్పేటటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మనం టాపిక్ వైజ్ గా తీసుకున్నాం. ఆ టాపిక్ ని కంప్లీట్ చేసిన తర్వాత టాపిక్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అనేటటువంటి కండక్ట్ చేయడం చెప్తున్నాము. ప్రతి టాపిక్ కి మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అంటే బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి ఒక్క క్వశ్చన్ ని మనకు ఏ విధంగా అయితే లాస్ట్ టైం డిఎస్సిలో అంతకుముందు డిఎస్సిలో అడిగారు క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనకు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేది కూడా మన సార్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. సో చాలా అనుభవం కూడా వాళ్ళకు ఉన్నది కాబట్టి సో చాలా స్టాండర్డ్ గా క్వశ్చన్ పేపర్ ఉండే అవకాశం కూడా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ మనకి ఇది మనకు ఈ యొక్క డెమోకి సంబంధించినటువంటి సర్వర్లు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, ఇక దీనికి సంబంధించినటువంటి డెమో సంబంధించిన విషయాలన్నీ కూడా నేను లాస్ట్ కి చర్చిస్తాను. ఎందుకంటే ముందే నేను ఇక ఎక్కువ సోది చెప్పుకుంటా ఉంటే మీరు క్లాస్ కోసం వచ్చి ఉంటారు. సో కాబట్టి నేను లాస్ట్ అయిపోయిన తర్వాత ఏవైతే పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ అన్ని కూడా మీరు కూడా రాసుకుని నన్ను ఏదైతే పాయింట్స్ అడగాలనుకుంటున్నారో అవన్నీ కూడా లాస్ట్ మీరు నన్ను అడగండి. నేను అవన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను. సో టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి పీజీ సంబంధించినటువంటి విషయాలు అట్లాగే క్లాసెస్ ఎలా ఉంటాయి, టైమింగ్స్ ఏంటి, ప్రతి ఒక్క విషయం కూడా నేను లాస్ట్ కి మీతో మాట్లాడతాను నేను. సో కాబట్టి మీరందరూ కూడా క్లాస్ వినే ప్రయత్నం చేయండి. ఓకే సార్, సార్ వచ్చేసి అశ్విన్ కుమార్ సార్ మనకు నేను చెప్పినట్టుగా బాటనీ పార్ట్ ఏదైతే ఉందో అది మనకు స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మనకు బాటనీ సబ్జెక్ట్ మొత్తం కూడా అశ్విన్ కుమార్ సార్ తీసుకుంటారు. ఓకే, సో సార్ కంటిన్యూ చేయండి. Yeah, good evening, my dear school assistant biological science aspirants, right? Okay, my name is Ashwini Kumar Tatipamala, faculty of botany. Recently I was selected JL, government JL, botany.
సో మరి బాటనీ అనేది మనం అందరం ఏమనుకుంటామంటే బయాలజీ, స్కూల్ లెవెల్ వరకు బయాలజీ కదా అని. కానీ పాఠం అంతా మార్చేశారు. అప్ టు 12 6th నుంచి 12th వరకు వాడు ఫోకస్ చేస్తా ఉన్నాడు. సరే, లాస్ట్ టైం అంటే 2024 ఆన్లైన్ స్కెడ్యూల్. నాకు తెలిసి ఆన్లైన్ పేపర్ అంతా విత్ ఇన్ ద 10th క్లాస్ లెవెల్లో క్వశ్చన్స్ ఇచ్చారు. చాలా హ్యాపీ అందరికి. బట్ వన్స్ ఒకసారి మీరు 2017 టీఆర్టీ కండక్ట్ చేసిన పేపర్ ఒకసారి ఓపెన్ చేస్తే బాటనీ డెప్త్ ఏంది, జువాలజీ డెప్త్ ఏంది అనేది మీకు తెలుస్తుంది. చాలా లోపలికి వెళ్ళిపోయాడు. సో అవేంటివో క్వశ్చన్స్ నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అక్కడక్కడ మీకు చెప్తాను. అది మీకు విత్ ఇన్ ద 10th క్లాస్ లెవెల్లో ఉందా లేకపోతే ఇంటర్మీడియట్ దాటిందా అనేది మీకే పిక్చరైజేషన్ వస్తుంది. దెన్ ఇంకో విషయం ఏంటి, ఇక్కడ మనకున్న సిలబస్ యాక్చువల్గా టీఆర్టీ 80 మార్క్స్. 80 మార్క్స్ లో జనరల్ మీన్స్ జీకే, జనరల్ నాలెడ్జ్, అది మీకు 10 మార్క్స్ అలాట్ చేశారు. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐ, అది మీకు ఒక 10 మార్క్స్ అలాట్ చేశారు. అంటే 20 బిట్స్ ఈచ్, అంటే ఒక 2 half మార్క్స్ ని కలిపి 1 మార్క్ కింద క్యారీ చేస్తున్నారు. ఆ తర్వాత 44 మార్క్స్ మేజర్ కాంట్రిబ్యూషన్ కనబడుతుంది మనకి అక్కడ. 44 మార్క్స్ ఏంటంటే కంటెంట్, అంటే 88 క్వశ్చన్స్ అన్నమాట. ఈ 88 క్వశ్చన్ లో మనకి బాటనీ పార్ట్ ఉంటుంది అండ్ జువాలజీ అంటే బయాలజీ పార్ట్ అన్నమాట, రైట్. తర్వాత 16 మార్క్స్ ఏదైతే ఉందో అది మెథడాలజీ. అంటే 16 మార్క్స్ మెథడాలజీ. మొత్తము టోటల్ గా తీసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 80 మార్క్స్. అది మీకు తెలిసినటువంటి స్కెడ్యూలే. సో అందరూ కంటెంట్ నాకు చాలా ఈజీ, నాకు కంటెంట్ చాలా తురుము నేనని అనుకుంటారు. కానీ అది అంత ఈజీ ఏం కాదు, మనం అనుకున్నంత సింపుల్ గా ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈజీ క్వశ్చన్స్ ని మనం పోగొట్టేస్తా ఉంటాం. సో మరి ఆ ఈజీ క్వశ్చన్స్ ని కూడా మనం ట్యాకిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అప్పుడు చేసినప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది. నా ఉద్దేశంలో ఏంటంటే ఇక్కడ 44 మార్క్స్ అంటే 88 క్వశ్చన్స్ కదా, మనకి కంపల్సరీ 42 మార్క్స్ ప్లస్ చేయాలి. అంటే జస్ట్ ఒక 4 ఎర్రర్స్ ని మాత్రమే మనం అనుకోవాలి అంతే. అంటే మన ఓవర్లుక్ లో అంతే. కానీ నాకు 39 వరకు వచ్చినాయి, 40 వరకు వచ్చినాయి, నాకు చాలా బాగా చేసిన అనుకోవద్దు. పాయింట్లలో మిస్ అయిపోద్ది. నేను 2017 టీఆర్టీ 1:2 రేషియోకి వెళ్ళేసి వచ్చేసిన ఆ పాయింట్లలోనే, ఆ పాయింట్లో మిస్ అవుతుంది. సో పాయింట్ కూడా మనకి డిసైడ్ చేస్తుంది నాన్న, చాలా ఇంపార్టెంట్ అది. కానీ సబ్జెక్ట్ ని నమ్ముకుంటే కంపల్సరీ మనం నిలబెడుతుంది. అది ఆ విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకండి. 42 మార్క్స్ వరకు మనము కంటెంట్ ని మనం కనుక కవర్ చేసుకోగలిగితే, ఇక పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 8 మార్క్స్ ని మనం తీసుకుంటే అప్పుడు 50 మార్క్స్ ఇక్కడ గెయిన్ అవుతాయి. ఇక జనరల్ స్టడీస్ అనేది అనంతం, జనరల్ నాలెడ్జ్ అనేది ఆ అనంతం నుంచి మనం ఎంతవరకు చేయగలుగుతాం అనేది మనకి అంతు చిక్కని విషయం. సో అది ఓకే, ఒకవేళ మన అదృష్టం బాగుండి క్వశ్చన్స్ బాగా తెలిసినవి వచ్చాయనుకోండి హ్యాపీ. తెలియని వచ్చినప్పుడు సరే ఏదో గోళీలు వేస్తాం మనం, ఆ గోల్ తగిలితే హ్యాపీ. నెగిటివ్ మార్క్స్ లేదు గురుకులలాగా, నెగిటివ్ ఉంటే చాలా ప్రాబ్లం అయ్యేది. సరే దీనికి నెగిటివ్ లేదు, చాలా హ్యాపీ విషయం. సరే అట్లీస్ట్ ఒక 6 to 7 మార్క్స్ మనము అక్కడ గెయిన్ చేయగలిగినాం అనుకోండి, ఒక 56 మార్క్స్. ఇక మీకు మెథడాలజీ అనేది 16 మార్క్స్ కదా. ఈ 16 మార్క్స్ అంటే కంపల్సరీ మీరు ఎట్టి పరిస్థితుల్లో అట్లీస్ట్ ఒక 12 to 14 వరకు మనము చేయగలిగాం అనుకున్నాను. అప్పుడు ఆటోమేటిక్ ఎంతవరకు వచ్చేసాం మనం 56, ఇక ఒక 66, 68. అంటే మీకు ఆల్రెడీ టెట్ లో 20 మార్క్స్ కదా. 20 అంటే మినిమం అందరికి ఒక 10 అయితే పక్కా ఉండి ఉంటుంది. అది ఎందుకంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ కాబట్టి మీరు ఆ యావరేజ్ వేసుకున్న లాస్ట్ టైం 2024 లో 80 మార్క్స్ టాప్ మార్క్స్ కనబడుతుంది. 80, 82 అంతకన్నా పెద్దగా అయితే పెరగట్లేదు. సో ఇంతకుముందు ప్రీవియస్ తీసుకున్నా కూడా అలానే ఉంది. సో మనం అంతవరకు రీచ్ అవుతున్నాం, ఈజీగా అంతవరకు రీచ్ అవుతున్నాం.
ఇది మీరు ఫోకస్డ్ గా ఉంటేనే చేయగలుగుతాం. ఇందులో ఏ ఒక్కటి ఇంబ్యాలెన్స్ అయినా కూడా మనకు పాజిబుల్ అనేది అవ్వదు. సో మరి ఇంబ్యాలెన్స్ అవ్వకుండా వీటిని ఫోకస్ చేసుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే అందరు అనుకుంటారు ఈ మెథడాలజీ కొంచెం కాంప్లికేటెడ్ అని. మీరు జాగ్రత్తగా మెథడాలజీ చేసేటప్పుడు విద్యార్థిని ఉద్దేశించి క్వశ్చన్స్ ఉంటాయి. మెథడాలజీ అంటే మనల్ని ఉద్దేశించి క్వశ్చన్స్ ఉండవు, విద్యార్థిని ఉద్దేశించి క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీరు విద్యార్థి స్థాయికి దిగి క్వశ్చన్ చేస్తే అప్పుడు కంపల్సరీ సక్సెస్ అనేది వస్తుంది. ఆ స్థాయికి మర్చిపోయి మనము కూడా టీచర్ లాగా భావించి టీచర్ వేలు ఆలోచన చేస్తే ఎక్కువ ఆలోచన చేస్తాం కాబట్టి మిస్ అయిపోతాయి. సో అలా ఆలోచన చేయకుండా విద్యార్థి స్థాయిలోనే అది మెథడాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అయినా విద్యార్థి స్థాయికి రీచ్ అయ్యే విధంగా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉంటాయి తప్ప మనల్ని ఉద్దేశించి మనల్ని పరీక్షించే విధంగా ఉండవు. మనల్ని పరీక్షించే విధంగా ఉండేటువంటి కంటెంట్ ఏంటంటే అది కంటెంట్ మాత్రమే. 44 అక్కడ మాత్రమే మిమ్మల్ని ఎగ్జామినర్ మగటిక పెడతా ఉంటాడు, అన్ని క్రొనలాజికల్ ఆర్డర్ చేస్తూ ఉంటాడు, ఇయర్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటంటే స్టేట్మెంట్స్, అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్స్, ఏఆర్ టైప్ క్వశ్చన్స్ అని అంటాడు. అసర్షన్ ఇస్తాడు, రీజన్ ఇస్తాడు. ఆ రీజన్ అసర్షన్ కి కరెక్ట్ గా ఉందా లేదా అనే ట్రెండ్ ని ఫాలో అవుతుంది. అది యాక్చువల్ గా నీట్ లో గతంలో ఎంసెట్ లో బాగా వాడింది కదా. మల్టిపుల్ ఎట్లా ఇచ్చేవాళ్ళంటే ఒక 1 to 8 స్టేట్మెంట్స్ ఇచ్చేవాడు. అందులో ఎన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎన్ని ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అని గతంలో బాగా ఎంసెట్లలో ఈ నీట్లలో క్వశ్చన్స్ అడిగేవాళ్ళు బాగా. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి కాంపిటేటివ్ దీంట్లో పెట్టేసిండు. సింపుల్ లైన్ లో క్వశ్చన్స్ లేకుండా, ఎందుకంటే టైం కిల్ చేయాలి కదా, స్ట్రాటజీ టైం కిల్ చేసే స్ట్రాటజీని ఆయన మెయింటైన్ చేస్తామని. అందుకని అలా స్టేట్మెంట్ బేస్డ్ మెథడ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు బాగా అడగడానికి ప్రయత్నం చేస్తుండు. సో అది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు ఫోకస్ గా ఉండండి. రైట్. ఇప్పుడు ఏంటంటే సరే నేను ఎక్కువ విషయాలు చెప్పకుండా సక్సెస్ స్టోరీ మీకు అందరికి ఉండే ఉంటది, ఫెయిల్యూర్ స్టోరీ కూడా మీ అందరికి ఉండే ఉంటది. సో ఆ ఫెయిల్యూర్ స్టోరీని అధిగమించి సక్సెస్ స్టోరీ వైపుకి ముందుకు రావాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ ఇక్కడ మీకు యాదాద్రి స్టడీ సర్కిల్ వాళ్ళు జనరల్ గా ఏం చేస్తారంటే మిగతా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు బయాలజీ చెప్పే ఫ్యాకల్టీ తీసుకొచ్చి చెప్పిస్తా ఉంటారు. సో బయాలజీ చెప్పేటువంటి ఫ్యాకల్టీ బయాలజీ వరకు న్యాయం చేయగలుగుతారు, కానీ బాటనీ జువాలజీ డెప్త్ లోపలికి వెళ్ళలేదు. నేను ఇప్పుడు చెప్తాను మీకు ఆ టాపిక్స్ ఏమొస్తాయో, ఆ టాపిక్ లో ఎంత లోటు ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. జస్ట్ ఒక లైన్ ఉంది కదా, అది కూడా 10th క్లాస్ లో ఉంది ఆ లైన్. సో అది చదువుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది మనకి, కానీ ఆ దాని లోటులో ఇంకొంచెం వెళ్ళి లోపలికి వెళ్ళేసి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటికి ఇప్పుడు ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ అంటే బేస్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఫాలో అవుతుండ్రు. దాన్ని మనం చూసుకోవాలి. మరి ఇప్పుడు చూద్దాం మరి దీని యొక్క సిలబస్ ఎలా ఉందో. నేను బాటనీకి సంబంధించిన సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జువాలజీకి సంబంధించిన సిలబస్ ఇక జువాలజీ సార్ చూసుకునే దాని కథ ఏంటనేది. ఇందులో కూడా మనకి ఏమన్నా బాటనీ రిలేటెడ్ కాకుండా జువాలజీ ఉంటే అది కూడా సార్ కవర్ చేస్తాడు. సార్ చాప్టర్ లో ఏమన్నా కూడా నేను కవర్ చేస్తాను. మీకు మొత్తానికి ఎట్టి పరిస్థితిలో సింగిల్ మీన్స్ అది క్వశ్చనర్ అనేది మనం ఇచ్చే నోట్ నుంచి తప్ప వేరే నుంచి రాకుండా నేను ప్రయత్నం చేస్తాను. మీరు ఫోకస్డ్ గా క్లాస్ వినడమే, దాన్ని నోట్ చేసుకోవడమే, సో ఆర్డర్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అవడమే, వేరే ఇంకా ఏం విషయం ఏం లేదు. ఇక సుత్తు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మరి మనమైతే బయాలజికల్ సైన్స్ లో మన బాటనీ పార్ట్ విషయానికి వస్తే చూడాలి. ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ, బయాలజిస్ట్, రెప్యూటెడ్ బయాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. ఇక్కడ ఇదంతా కూడా మనకి 8th క్లాస్ లెవెల్లో మనకు కనిపించేటువంటి సిలబస్. ఇదంతా కూడా 8th క్లాస్ లెవెల్లో ఏం కనబడుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ 8th క్లాస్ లెవెల్లో మనకి దాని యొక్క బయాలజికల్ ఇంపార్టెన్స్ ఏముంది, సో హ్యూమన్ వెల్ఫేర్ అంటే మానవ సంక్షేమంలో దాని యొక్క పాత్ర ఏ విధంగా ఉంది. సో వాటి యొక్క బ్రాంచెస్, చాలా బ్రాంచెస్ ఉన్నాయి మనకి. మన బాటనీలోనే చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్ అన్ని కూడా ఇంటర్మీడియట్ లో కూడా సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. ఆ సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ లో కొన్ని బ్రాంచెస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ బ్రాంచెస్ అని తగిలించారు కాబట్టి అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది, జాగ్రత్త. తర్వాత బయాలజిస్ట్ అంటే సైంటిస్టులు, ఆ బయాలజిస్టులకు సంబంధించినటువంటి డేటా మనకు 8th క్లాస్ లో, 9th క్లాస్ లో, 10th క్లాస్ లో, ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా 10 మీన్స్ +1 +2 లో కూడా ఏ టైప్ ఆఫ్ సైంటిస్ట్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కొన్ని రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి,
సో ఆ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు IARI అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది అని అంటారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ లొకేట్ అయి ఉంది అని అంటారు. KVIC ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, ఇక్రిసాట్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇన్స్టిట్యూషన్స్ కింద మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం మనం. అదంతా కూడా కొంచెం స్కూలింగ్ లో ఉంది, కొద్ది పార్ట్ లో ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంది. సో ఎక్కువ మొత్తంలో స్కూలింగ్ మనకి ఇక్కడ కనపడుతుంది, జాగ్రత్త. తర్వాత సెకండ్ వన్ ఏంటి ఇక్కడ చూద్దాం మరి. సో వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి లివింగ్ వరల్డ్ లో, చాప్టర్ లో లివింగ్ వరల్డ్ అనేది ఒక చాప్టర్. మనం ఇక్కడ లివింగ్ వరల్డ్ అంటే వృక్ష ప్రపంచము అంటాం. ఈ వృక్ష ప్రపంచం అనేది 8th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ఉంది. ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కూడా మనకు క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కొన్ని, అంటే గ్రోత్ కానీ, మెటబాలిజం కానీ, రిప్రొడక్షన్ కానీ, కాన్షియస్నెస్ కానీ, ఇంటరాక్షన్స్ కానీ, ఎమర్జెన్స్ ప్రాపర్టీస్ కానీ ఉన్నాయి. అంటే పెరుగుదల, ప్రత్యుత్పత్తి, జీవక్రియలు, ఓకేనా. సో ఇలాంటి ఈ విషయాలన్నిటి గురించి, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్నిటి గురించి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, జనరల్ గా క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియంకి తర్జుమా చేస్తూ ఉంటాడు. ఈ తర్జుమా అంటే నేను కూడా అచ్చం తెలుగు మాట్లాడినట్టున్నా, కన్వర్షన్, ట్రాన్స్లేట్ చేయడం. ఈ ట్రాన్స్లేట్ చేసే టైంలో ఒక్కొక్కసారి ఆయనకు తెలుగు పదాలు దొరకక యాజ్ టీజ్ గా ఇంగ్లీష్ పదాలే తెలుగు పదాలుగా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా మీకు, లాస్ట్ మేబీ 2024 లోనే మీకు డిఎస్సి అడిగింది అనుకుంటారు. మోనోస్పోరిక్ ఏదో ఒక సెషన్ లో మోనోస్పోరిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియోసాక్ గురించి అడిగిండు. ఈ మోనోస్పోరిక్ డెవలప్మెంట్ తెలుగులో కూడా మోనోస్పోరిక్ అని ఇచ్చిండు. అంటే ఏకసిద్ధ బీజ వర్ధక పిండ కోశం అల్లే. మనం కనుక ఏకసిద్ధ బీజ వర్ధక పిండ కోశం కలిగినవా సచ్చి కూర్చుంటాం అయిపోయి. అది మోనోస్పోరిక్ అని తెలియలేదు అనుకో, ఇంగ్లీష్ లో అదే వర్డ్ యూజ్ చేసిండు, తెలుగులో కూడా అదే వర్డ్ యూజ్ చేసిండు. అంటే కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ కూడా మనకి కంపల్సరీ అవసరం ఉంది నాన్న. కాబట్టి మీరు కొంచెం టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఆ ఇంగ్లీష్ నాలెడ్జ్ ని కూడా కొంచెం ప్రయత్నం చేయండి. ఇక నేనైతే మాక్సిమం మీకు ఇంగ్లీష్ కంపల్సరీ యూజ్ చేస్తాను, మీకు ఇబ్బంది లేదు. నేను టీచ్ చేసేది ఇంగ్లీష్ మీడియం కాబట్టి అట్లని తెలియదు అని చెప్పాలనుకోకండి, కంపల్సరీ చెప్తాం, అదేం లేదు. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇక్కడ చూడండి, ఇది ఒక చిన్న లైన్ వేసి వదిలేసిండు. క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అంటే జీవుల యొక్క వర్గీకరణ విధానం. ఈ జీవుల వర్గీకరణ విధానం ఎలా ఉండబోతుందయ్యా అంటే జాగ్రత్తగా చూడండి. సింపుల్ గా ఫస్ట్ ఎర్లీ సైంటిఫిక్ బేసిస్ ఫర్ క్లాసిఫికేషన్, శాస్త్రీయ విధానంలో మొట్టమొదటగా జీవులను వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని ప్రశ్నిస్తారు. సో ఇంతవరకు మనకి ఇది డైరెక్ట్ ఆన్సర్ మనకి 8th క్లాస్ లో బుక్ లో ఉంది. సింపుల్, అరిస్టాటిల్ నాకు తెలుసా జీవులను వర్గీకరణ చేసిండు, మొత్తాన్ని 3 అన్నాడు, జంతువులు 2 అని చెప్పి నేను చెప్తా, రైట్. సో అంతవరకు కాకుండా ఇక మీకు ఎలాబరేట్ చేస్తున్నట్టుగా ఈ వర్గీకరణ విధానాన్ని 2 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ, 3 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ, 4 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ, 5 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ, ఫైనల్ గా 6 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ వరకు ఉంది. ఓకేనా. సో మనకి లిన్నేయస్ క్లాసిఫికేషన్ నుంచి మొదలైతే, అరిస్టాటిల్ కాంచి మొదలైతే, తర్వాత లిన్నేయస్, ఆర్ఎన్ఏఎస్ నుంచి మాస్టర్. సో ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం లో 2 రాజ్యాల వర్గీకరణ లిన్నేయస్, 3 రాజ్యాల వర్గీకరణ హెకెల్, 4 రాజ్యాల వర్గీకరణ కోప్లాన్స్, 5 రాజ్యాల వర్గీకరణ దట్ ఈస్ ఆర్హెచ్ విట్టేకర్, దెన్ 6 రాజ్యాల వర్గీకరణ కార్ల్ వాస్. సో వీళ్ళందరి వర్గీకరణ వ్యవస్థ ఇంటర్మీడియట్ లో ఉంది. ఓకేనా. సో ఆ ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే ఈ వర్గీకరణ విధానము వైడ్లీ యాక్సెప్టెడ్ ఏమిచ్చారంటే 5 రాజ్యాల వర్గీకరణ ఇచ్చారు. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయని చూసుకోండి. ఇది మనకి సెకండ్ టాపిక్ మీద ఉంది, లివింగ్ వరల్డ్. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కింద మన క్వశ్చన్ ఇలా అనొచ్చు, ఏమనొచ్చు అంటే ఈ 5 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థని ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త సంబంధించి ఈ క్రింది ఏ లక్షణాలను పరిగణలోకి తీసుకోలేదు అని అంటాడు.
అంటే 5 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థకి సంబంధించిన అంశం ఏంటిది అని అంటాడు. అని ఇచ్చి ఆప్షన్స్ లలో ఏమేమి అడగడానికి అవకాశం ఉన్నాయి అంటే నెంబర్ 1 సెల్ స్ట్రక్చర్ అంటే కణం యొక్క నిర్మాణము అనొచ్చు, కణం నిర్మాణము. ఓకేనా? దెన్ నెంబర్ 2 థాలస్ ఆర్గనైజేషన్ అంటే థాలస్ సంవిధానము, థాలస్ సంవిధానము అని అనొచ్చు. నెంబర్ 3 మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే పోషణ రకము, పోషణ రకము, పోషణ రకము. నెంబర్ 4 శ్వాసక్రియ విధానము, మోడ్ ఆఫ్ రెస్పిరేషన్ అనొచ్చు, శ్వాసక్రియ విధానము అనొచ్చు. ఇందులో ఏ అంశము ఈ 5 రాజ్యాల వర్గీకరణకు సంబంధించినది అని క్వశ్చన్ అడిగినప్పుడు ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే. సంబంధించిన విధానము శ్వాసక్రియ విధానం. దీనికి ఒక చిన్నది ఉంటుంది కదా, సిటిఎన్ఆర్పి అని అంటాం. సిటిఎన్ఆర్పి అంటే సెల్ స్ట్రక్చర్ అని, థాలస్ ఆర్గనైజేషన్ అని, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అని, రిప్రొడక్షన్ అని, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్ అని అంటాం. అంటే కణం యొక్క నిర్మాణము, థాలస్ యొక్క సంవిధానము, పోషణ రకము, ప్రత్యుత్పత్తి విధానము, వర్గ వికాస సంబంధము. ఇలా ఈ 5 లక్షణాలను బేస్ చేసుకొని 5 రాజ్యాల వర్గీకరణ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ క్లాసిఫికేషన్ విధానం పైన ప్రీవియస్ ఒక క్వశ్చన్ అడిగిండు. ఏమనంటే నాళికా కణజాల రహిత, నాళికా కణజాల రహిత పుష్పించని మొక్కలు, నాళికా కణజాల రహిత, నాళికా కణజాల రహిత పుష్పించని మొక్కలు అన్నట్టు. ఏంటివయ్యా అంటే ఆ నాళికా కణజాలాలు అభివృద్ధి చెందని మొక్కలు ఏంటిది అని. సో దానికి సంబంధించి ఏమేమి ఇచ్చింది అంటే ఫస్ట్ ఆప్షన్ కింద టెరిడోఫైట్లు అన్నారు, రెండో ఆప్షన్ కింద వివృత బీజాలు, మూడో ఆప్షన్ కింద ఆవృత బీజాలు, నాలుగో ఆప్షన్ కింద బయోఫైటాలు అని. సో నాళికా కణజాలాలు మొట్టమొదటిగా ప్రారంభమైనటువంటివి టెరిడోఫైటాలు. సో అంటే టెరిడోఫైటా నుంచి జిమ్నోస్పమ్స్, యాంజియోస్పమ్స్ అంటే వివృత బీజాలు, ఆవృత బీజాల వైపుకి వెళ్ళింది. అంటే బ్రయోఫైట్ లో మనకు నాళికా కణజాలాలు అభివృద్ధి చెందాయి. ఇలా క్వశ్చన్ అనేది ఉంది. లాస్ట్ 2017 లో బ్రయోఫైటాల మీద ఒక క్వశ్చన్ ఇచ్చిండు. ఏమన్నాడంటే లివర్ వర్డ్స్ మాస్ ఈ కింది దేనికి సంబంధించినవి, ఎందులో ఇంక్లూడ్ అయి ఉన్నవి అని క్వశ్చన్ అడిగింది. లివర్ వర్డ్స్ మాస్ అనేవి బ్రయోఫైటాలో ఉంటాయి. టెరిడోఫైటాలో ఉండేవి ఏంటివి అంటే ఫన్స్ మొక్కలు ఉంటాయి, ఫన్ను మొక్కలు అనేవి ఉంటాయి. ఓకేనా? సో అలా మనకి వారు ఏం చేసిందంటే సపరేషన్ చేసి కూడా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. సో అంటే ఇంటర్మీడియట్ లెవెల్ అనేదానికి అవకాశాలు ఎక్కువ స్కోప్ ఉంది. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజం చాలా రంగు ఉంటుంది కదా, మరి అది లోపలికి వెళ్ళినప్పుడు ఏంటో దాని కథ ఏందో చూద్దాం. ఇది మనకి సెకండ్ లో లివింగ్ వరల్డ్ కింద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే మైక్రోబియల్ వరల్డ్ అంటే సూక్ష్మ జీవ ప్రపంచము అంట. ఈ సూక్ష్మ జీవ ప్రపంచము అంటే ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఏమేమి సూక్ష్మ జీవులు వస్తాయి చూద్దాం. ఇక్కడ వైరస్లు ఉన్నాయి. ఈ వైరస్లు బ్యాక్టీరియాలు, ఆల్గేలు, ఫంగై అంటే బ్యాక్టీరియాలు మనం బ్యాక్టీరియాలు అంటాం, ఆల్గే అంటే శైవలాలు అంటాం, ఫంగై అంటే శిలీంధ్రాలు అంటాం, ప్రోటోజోవలు ప్రోటోజోవలే అని అంటాం. ఓకేనా? ఇవన్నీ కూడా దేని కింద తీసుకుంటాం మనం? మైక్రోబ్స్ కింద తీసుకుంటాం. ఇప్పుడు నేను అడుగుతాను క్వశ్చన్ మిమ్మల్ని ఏమనంటారంటే ఈ కింది వాళ్ళలో సజీవులకి నిర్జీవులకి సంధానకర్త ఎవరు? సజీవులకి నిర్జీవులకి సంధానకర్త ఎవరు అంటారు. ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వైరస్ ఉంటది, సెకండ్ ఆప్షన్ బ్యాక్టీరియా ఉంటది, థర్డ్ ఆప్షన్ ఆల్గే ఉంటది, ఫోర్త్ ఆప్షన్ ఫంగై ఉంటది. ఏది పెడతాం మనం ఆన్సర్? సజీవులకు నిర్జీవులకు సంధానకర్త ఎవరయ్యా అంటే వైరస్. సో వైరస్ ని మనము ఏమంటామంటే కనెక్టింగ్ లింక్స్ అని అంటాం. దేనికి? బిట్వీన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గనిజం. బికాస్ ఆఫ్ వై? ఎందుకు ఇక్కడ వైరస్ ని మాత్రమే మనము సంధానకర్తలు అంటామంటే ఎస్ ద రీజన్ ఈజ్ వాట్? వైరస్ లు 2 రకాల లక్షణాలు ప్రదర్శిస్తాయి. ఒకటి సజీవుల లక్షణం, రెండవది నిర్జీవ లక్షణం. అంటే వైరస్ లు బయట ఉన్నప్పుడు అది నిర్జీవ లక్షణం. అవుట్ సైడ్ ద బాడీ ఎలా ఉంటుంది? ఇనార్ట్ క్రిస్టలైజ్ స్ట్రక్చర్ అంటే స్ఫటికాల రూపంలో మనకు కనపడుతుంది. అదే లోపల అంటే అతివేగి లోపలికి వచ్చినప్పుడు అది ఇన్ఫెక్షియస్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అంటే సాంక్రమిక వ్యాధిని కలుగజేసేటువంటిగా ఉంటది.
అది అందుకే మనకి 2019 ఒక అందమైన రోగం వచ్చింది. ఏంటిదయ్యా అంటే కోవిడ్ రోగం. ఈ కోవిడ్ రోగం మామూలు రోగం కాదు, ఈ వైరసే. కోవిడ్ అనేది ఒక వైరసే. ఆ వైరస్ వచ్చి ఏం చేసింది, బయట మనం మాస్క్ వేసుకునే వరకు మనము కింగ్లో, మాస్క్ తీస్తే మనం కింగ్ కాదు, ఏది కాదు. ఎంత పరిస్థితి అంటే అంత పరిస్థితి అయిపోయినాం. అంటే చూడండి, లోపల అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఏం చేయట్లేదు, అంటే అది ఇనాటిఫిస్టల్ స్ట్రక్చర్, నిర్జీవ లక్షణాన్ని ప్రదర్శించింది. వన్స్ ఇన్ఫెక్ట్ ద హోస్ట్ ఆర్గనిజం, అప్పుడు లోపలికి ఎంటర్ అయినాక మన లోపల ఉన్నటువంటి కంప్లీట్ మెషినరీ ఏదైతే ఉందో ఆ మెటబాలిక్ ప్రక్రియలన్నింటినీ కూడా తన ఆధీనంలో తెచ్చుకొని రెప్లికేషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే దానికి అతిదేవి లేకుండా రెప్లికేట్ అయ్యేటువంటి సామర్థ్యం దానికి. అందుకని వైరస్లు ఏమంటాం మనము, సంధానకర్తల కింద చెప్తాం. అట్లా వైరస్లు, బ్యాక్టీరియాలు, ఈ బ్యాక్టీరియాకు సంబంధించినవి కొన్ని యూస్ఫుల్ ఉన్నాయి, హార్మ్ఫుల్ ఉన్నాయి. ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన సపరేట్ మనకి ఇంటర్మీడియట్ లో ఒక సూక్ష్మ జీవ శాస్త్రము ఏదైతే ఉందో, మైక్రోబయాలజీ అనేది ఒక కంప్లీట్ సెకండ్ ఇయర్ లో ఒక చాప్టర్ అది కంప్లీట్ గా ఒక యూనిటే ఉంది. దాంట్లో బ్యాక్టీరియా వైరస్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. మనం అక్కడ చూస్తాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు 8th క్లాస్ లో కొంచెము అడిగేసి వదిలేసాడు, కానీ దాన్ని ఎలాబరేట్ చేస్తాడు, ఎలాబరేట్ చేసి క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ చేసే విధానం ఇప్పుడు పుష్కరాలు కుంభమేళ జరుగుతుంది ప్రజెంట్. అంటే అంతకుముందు కంటే పుష్కరాలు వచ్చినాయి. పుష్కరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. వస్తే మనం ఏం చేస్తాం, పుష్కరాలకు అందరం కలిసిపోతాం. ఇక అందరం కలిసిపోయి ఇక మొత్తం మునిగి మొత్తం వాటర్ అంతా గంగాని మొత్తం కలుషం చేసి పరిస్థితి. ఇక మన కలుషం చేసేది మళ్ళీ 12 సంవత్సరాలు మళ్ళీ అదే గంగా వెళ్ళిపోతాం. సూపర్ నీరు వెళ్ళిపోతాము అది. కానీ మరి ఆ పొల్యూట్ అయినటువంటి వాటర్ ని ఎవరు దాన్ని రిమూవ్ చేస్తారయ్యా? దాన్ని చేసేటువంటి ప్రాసెస్ ఎవరు అంటే మైక్రో ఆర్గానిజం ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. అయిపోయిన తర్వాత దాని పేరు డెల్లో విబ్రియో బ్యాక్టీరియో వైరస్. అది గంగా నదిని పరిశుభ్రం చేస్తుంది. సో అట్లా మరి చేసేది. ఇంకోటి అది క్వశ్చన్, మనకి ఇంతకుముందు కలిగినటువంటి క్వశ్చన్ ప్రీవియస్ లో ఏమన్నదంటే, ఇప్పుడు వాటర్ లో షిప్స్ ద్వారా మనకు వేరే కంట్రీ నుంచి మనకి ఓడల ద్వారా ఆయిల్స్ ని, క్రూడ్ ఆయిల్స్ ని మనము ట్రాన్స్పోర్ట్ చేసుకుంటా ఉంటాం. ఈ ట్రాన్స్పోర్ట్ చేసుకునే క్రమంలో అప్పుడప్పుడు ప్రమాదాలు సంభవించినప్పుడు ఆయిల్స్ మొత్తం వాటర్ లో వెలిగిపోతాయి. అప్పుడు ఆయిల్ స్లీక్స్ ఫామ్ అవుతాయి. ఆయిల్ స్లీక్స్ అంటే ఆయిల్స్ అనేవి వాటర్ ఇన్సాల్యుబుల్, అవి ఎట్టి పరిస్థితుల్లో నీటిలో కలవు. మరి నీటిలో కరగకపోవడం వల్ల ఏదైతే ఒక తెట్టు లాగా ఫామ్ అవుతాయి. చెట్టు లాగా ఫామ్ అయినప్పుడు లోపలికి సూర్యరశ్మి సన్లైట్ వెళ్ళదు. సన్లైట్ పోకపోగా ఆక్సిజన్ కూడా లోపలికి వెళ్ళదు. మరి లోపల ఉన్న ఆక్వాటిక్ ఎలిమెంట్స్ యొక్క పరిస్థితి ఏంటి, మరి ఏమైపోయే అవకాశం ఉంది? అవన్నీ కూడా ఆక్సిజన్ సరిగా లభించకపోవడం వల్ల చనిపోయే అవకాశం ఉంది. మనకు అప్పుడు బయో మ్యాగ్నిఫికేషన్ జరిగే అవకాశం ఉంది. మరి దాన్ని ఎలా రిమూవ్ చేయాలి అలాంటి ప్రాసెస్ ని అంటే, మన సైంటిస్టే, మన బెంగళూరు వాసి ఆనంద్ చక్రవర్తి ఏం చేసాడు, మన కోసము ఒక సూక్ష్మ జీవిని కనుక్కున్నాడు. అదే సూడోమోనాస్ పుటిడా. దాన్ని సూపర్ బగ్ ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా అంటాం. అంటే ఆయిల్ తినేటువంటి బ్యాక్టీరియా, నూనెలు తినేటువంటి బ్యాక్టీరియా. అంటే ఆ వాటర్ పైన ఉన్నటువంటి ఆయిల్ క్లియర్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని ఏమంటాం మనం అంటే బయో రెమిడేషన్. అది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగింది, బయో రెమిడేషన్. ఓకేనా? సో ఆ బయో రెమిడేషన్ అంటే వాతావరణంలో ఉన్నటువంటి కలుషితాలను, అంటే నీటిలో కావచ్చు, వాతావరణంలో కావచ్చు, ఆ కలుషితాలను రిమూవ్ చేసే విధానాన్ని బయో రెమిడేషన్ అని అంటాం. సో అలాంటి ప్రక్రియలో ఏం వాడుతున్నారు, బ్యాక్టీరియాలు. సో అడ్వాన్స్డ్ కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ ఆల్గేకి సంబంధించి, మరి ఆల్గేకి సంబంధించిన క్వశ్చన్స్ మీరు అడిగింది. క్వశ్చన్స్ ఎలా అడిగిందంటే చూడండి, సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా వీళ్ళందరూ స్పేస్ ట్రావెలర్స్. వాళ్ళు యాక్చువల్ గా స్పేస్ లోకి వెళ్తే ఒకరోజు 2 రోజులతో రారు, కొన్ని రోజుల వరకు ఒకరే ఉంటారు. మరి కొన్ని రోజుల వరకు అక్కడ ఉంటే వాళ్ళకి ఏం కావాలి, ఫుడ్ కావాలన్నా. మరి స్పేస్ లోకి వెళ్ళేటప్పుడు ఒక రైస్ బ్యాగ్, ఒక పెద్ద గ్యాస్ బండ ఇవన్నీ వేసుకొని పైకి వెళ్ళరు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని వెళ్తారు. ఆ ఫుడ్ సప్లిమెంట్ పేరు ఏంటి అంటే వాటిని SCPలు అంటాం, సింగిల్ సెల్ ప్రోటీన్స్ అంటాం, ఏకకణ ప్రోటీన్లు అంటాం. ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగించబడినటువంటి శైవలం ఏమిటి క్వశ్చన్ అడుగుతారు. అదే క్లోరెల్లా. ఏంటిదన్నా దాని పేరు క్లోరెల్లా. సో ఇదే క్వశ్చన్ మీకు ఏం చేసింది, ఫంగిలో అడిగింది. ప్రీవియస్ వీక్ క్వశ్చన్ 2017 అడిగే డిఎస్ లో. సో ఫంగికి సంబంధించింది ఏంటి అని అడిగింది. కీటోనియం, సెల్యులోలైటికం అని ఇచ్చిన కొన్ని ఆప్షన్స్ కింద. తర్వాత బ్యాక్టీరియం, యాక్చువల్ గా
ఫంగీకి వచ్చే వరకు ఏంటిది మరి దానికి సంబంధించింది అంటే ఈస్ట్. ఈస్ట్ ని మనం దేనిగా వాడతారు? SCP-గా వాడతారు. సాకరోమైసిస్ సెరివిసియే, ఓకేనా? లేదా నీలి ఆకుపచ్చ శైవలాలను కూడా వాడతారు, స్పైరులీనా. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మీకు 2017 పేపర్ లో. సో కాబట్టి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, అనే ఆవశ్యకత ఉంది. ఇక ప్రోటోజోవన్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇది ప్రిమిటివ్ రిలేటివ్స్ ఆఫ్ ది ఎనిమల్స్. ఈ ప్రిమిటివ్ రిలేటివ్స్ ఆఫ్ ది ఎనిమల్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. వాటి యొక్క వర్గీకరణ విధానం ఏంది అంటే 4 రకాలుగా వర్గీకరించారు. అమీబాయిడ్ ప్రోటోజోవన్స్ అని, ఫ్లాగెలేటెడ్ ప్రోటోజోవన్స్ అని, సీలియేటెడ్ ప్రోటోజోవన్స్ అని, స్పోరోజోవన్స్ అని. వాటికి ఒక వైపు ఇచ్చి ఒక వైపు ఎగ్జాంపుల్స్ ఇస్తారు, వాటిని క్వశ్చనింగ్ ఫ్రేమ్ చేస్తారు. సో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వాటికి సంబంధించిన యూస్ఫుల్స్ ఏమున్నాయి ఇప్పుడు చెప్పిన విషయం, ఇవన్నీ యూస్ఫుల్. హార్మ్ఫుల్ కూడా ఉన్నాయి. ఇప్పుడు క్లాస్ట్రీడియం బెక్యులిజం ఉంది కదా, అది ఏం చేస్తుంది? ఆ బెక్యులిజం అనేటువంటి వ్యాధిని కలగజేస్తుంది. ఫుడ్ పాయిజనింగ్ డిసీజ్ ఎవరి వల్ల వస్తున్నది? బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని అంటారు. సో యూస్ఫుల్ అంటే ఫంగై ఒకటి ఉంది ఫేమస్, ఆయన అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆయనకు నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఆయన ఇన్వెంట్ చేసినటువంటి యాంటీబయాటిక్ పేరు ఏంటి అంటే పెన్సిలిన్. ఫస్ట్ యాంటీబయాటిక్ టు బి డిస్కవర్డ్ బై హూ? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆయన సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి 8th క్లాస్ లోపల ఉంది. కానీ ఆయన ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి మెటీరియల్ అంటారు అది ఇంటర్మీడియట్ లోనే ఉంది. ఆయన దేనిపైన ఎక్స్పెరిమెంట్ చేసి ఆ మౌల్డ్ ని కనుగొన్నారు? స్టాఫైలోకోకస్ బ్యాక్టీరియా పైన చేసి ఫస్ట్ యాంటీబయాటిక్ ని డిస్కవర్ చేసిండు. అప్పుడంతా వరల్డ్ వార్ 2 జరుగుతుండే. వరల్డ్ వార్ 2 జరుగుతుంటే అమెరికన్ సోల్జర్ చాలా మంది బాగా గాయపడ్డారు. వాళ్ళందరూ గాయపడి నొప్పులతో బాధపడుతుంటే ఆ క్రమంలో ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఆయనతో పాటు ఓవార్డ్ క్లోరే హన్నస్ చెరిన్, వీళ్ళు ముగ్గురు కలిసి ఎఫెక్టివ్ యాంటీబయాటిక్ ని డిస్కవర్ చేసి ఒక్కసారి వాళ్ళ కింద చేసి చూశారంట. ఇక నొప్పుల్లో పనిచేసి మళ్ళీ దాడి చేశారు, యుద్ధం చేయడం స్టార్ట్ చేశారంట. సో అట్లాంటి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ని ఫంగైకి తీసుకొచ్చారు. సో హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. యాంటీబయాటిక్స్ కాకుండా డిసీజ్ ని కాజ్ చేసి కలరా గానీ, టైఫాయిడ్ గానీ, ఓకేనా? సో లేకపోతే సిట్రస్ క్యాంకర్ గానీ, సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ కూడా మైక్రో ఆర్గానిజం, ఇవన్నీ మనం ఇక్కడ చూస్తాం. మనం ఇవి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయి. 10th క్లాస్ లెవెల్లో కూడా కొన్ని క్వాషియార్టర్ డిసీజెస్ అని, కొన్ని మామూలుగా కలరా, టైఫాయిడ్ సంబంధించిన డిసీజెస్ కానీ, వైరస్ డిసీజెస్ కానీ, బ్యాక్టీరియల్ డిసీజ్ కానీ ఇచ్చారు వాటి లిస్ట్. అవన్నీ కూడా మనం అక్కడ చూద్దాం. ఇది మనకి 3rd చాప్టర్ కింద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక పోతే ఇప్పుడు 4th వన్ ఏంటంటే కదా సెల్ టిష్యూస్. ఇది మీకు 8th క్లాస్ లో ఉంది, 9th క్లాస్ లో ఉంది. టిష్యూస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది 9th క్లాస్ లోపల. ఈ టిష్యూస్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ ఇస్తా ఉంటారు ప్రతిసారి. మనకు ఉన్నటువంటి టిష్యూస్ సింపుల్ టిష్యూస్ ఉన్నాయి, కాంప్లెక్స్ టిష్యూస్ ఉన్నాయి, ఓకేనా? వాటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. లాస్ట్ టైం కూడా దారు పోషకలింగాల మూలకాల మీద క్వశ్చన్ అడిగింది. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారా? ఈ టిష్యూస్ మనం డీటెయిల్ గా చూడాలి. సో దానికి ముందులో ఏముంది ఇక్కడ? స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని దేని పిలుస్తామంటే సెల్. అంటే నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని దేన్ని అంటాం జీవులలో? దాన్నే కణాన్ని పిలుస్తాం. ఆ కణము నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం గురించి నేర్చుకోవాలి. ఇది బేసికల్ క్వశ్చన్ మీద అడుగుతుంది. ప్రోకారియోటిక్, యూకారియోటిక్, కేంద్రక పూర్వ జీవులు, నిజ కేంద్రక జీవులు, వాటికి సంబంధించినటువంటి డిఫరెన్స్ మీదనే క్వశ్చన్ అడిగిందా? ఒకసారి చూడండి మీరు 2024 కూడా ఉంది. కేంద్రక త్వచము లేనటువంటి కేంద్రకాన్ని కలిగినటువంటి దాన్ని ఏమంటాము అంటే ప్రోకారియోట్. అంటే దాన్నే కేంద్రక పూర్వ జీవులు అంటాం. అంటే ఇక్కడ ప్రో అంటే ప్రిమిటివ్ అని, క్యారియాన్ అంటే న్యూక్లియస్ అని అంటాం. ప్రోకారియోట్ అంటే ప్రిమిటివ్ న్యూక్లియస్, అంటే కేంద్రకం ఉంటుంది కానీ దాన్ని ఆవరించి ఏముండదు? కేంద్రక త్వచం అనేది ఉండదు. ఇక యూకారియోట్స్ అంటే నిజ కేంద్రక జీవులు. అంటే క్యారియాన్ అంటే ఇక్కడ న్యూక్లియస్ అనుకోవాలి, యు అంటే ట్రూ అని చెప్పాలి. నిజమైనటువంటి కేంద్రకం అంటే కేంద్రకాన్ని ఆవరిస్తూ కేంద్రక త్వచంతో ఉన్నటువంటి స్ట్రక్చర్ అనేది ఉంటాయి. ఇవి బేసిక్ థింగ్ క్వశ్చన్స్ కింద అడిగిందన ప్రోకారియోట్స్, యూకారియోట్స్. ఇంకోటి ఏం చేసిందంటే ప్లాస్మా త్వచం మీద బాగా క్వశ్చన్ అడిగింది. 2017 లో అడిగింది, 24 లో కూడా సెషన్ లో అడిగిందన. ఈ ప్లాస్మా త్వచము వేటి చేత నిర్మితమై ఉంది అని అడిగిండు. అంటే ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్, షుగర్స్, ఇలా వేటి చేత నిర్మితమై ఉంది అని అంటారు. అది మనకు ప్రోటీన్స్, లిపిడ్స్ అని బాగా తెలుసు, కానీ వాటి పర్సంటేజ్ ఇచ్చిన ఇంటర్మీడియట్ లో
పర్సంటేజ్ మీద అడగడానికి అవకాశం ఉంది. ప్రోటీన్స్ పర్సంటేజ్ 52%, లిపిడ్స్ పర్సంటేజ్ 40% మీద అడుగుతుంది. ఆ యూకారియోటిక్ సెల్ స్ట్రక్చర్ ని స్టడీ చేయడానికి ఎక్స్పెరిమెంటల్ మెటీరియల్ ఏంటిదని అడుగుతుండు. మన ఆర్బీసీ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ని ఆయన తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేసిండు. దాని మీద ఏమేమి ఉన్నాయి, దాని మోడల్ ఉంది ఒకటి, మరి ఫేమస్ మోడల్ ఉంది, దానిపైన ప్రపోజ్ చేసిన వైడ్లీ యాక్సెప్టెడ్ మోడల్ ఉంది, ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. దాని గురించి మనం అక్కడ డిస్కస్ చేయాలి. ఇంటర్మీడియట్ లెవెల్లో ఉందన్నారు చూసుకోండి. తర్వాత ఇక్కడ యూకారియోటిక్ సెల్ స్ట్రక్చర్ ఇదే నేను ఇక్కడ అన్నది. యూకారియోటిక్ సెల్ స్ట్రక్చర్ లో అసలు యూకారియోట్ ని ఆవరిస్తూ సెల్ వాల్ ఏముంది అంటే కణకవచం ఏముంది, కణత్వచం ఏముంది, కణత్వచానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమున్నాయి, ఆ తర్వాత దాని లోపల ఉన్నటువంటి కణాంగాలు ఏమున్నాయి అంటే ఏకత్వచయుతమైనటువంటి కణాంగాలు సింగిల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్ ఏమున్నాయి, ద్విత్వచయుత కణాంగాలు అంటే డబుల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్ ఏమున్నాయి అంటే సో డబుల్ మెంబ్రేన్ బౌండ్ సింగిల్ మెంబ్రేన్ బౌండ్ ఇచ్చేసి వాడు లేదు మొత్తం కణాంగాలన్నీ ఇస్తాడు. అందులో సింగిల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్ ఏంటిది అని క్వశ్చన్ అడగవచ్చు, లేదా డబుల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్ ఏంటిది అని క్వశ్చన్ అడగవచ్చు. మీకు లాస్ట్ క్వశ్చన్ ఏమది గాల్జీ కాంప్లెక్స్ మీద అడిగిండు. అంటే కణకవచం ఏర్పాటు స్రావాలను స్రవించు కణాలు ఏమిటి అని క్వశ్చన్ అడిగింది. అది గాల్జీ కాంప్లెక్స్. లేదు ఇలాంటిగా ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొనే కణాలను ఏంటిది అంటే రైబోజోమ్స్ అనేవి ఏ రకమైన త్వచం లేనటువంటి కణాలు. సో నాన్ మెంబ్రేన్ బౌండ్ సెల్ ఆర్గనెల్ ఏంటిదయ్యా అంటే రైబోసోమ్. ఆ రైబోజోమ్స్ అనేవి ప్రోకారియోట్స్ లో ఉంటాయి, యూకారియోట్స్ లో ఉంటాయి. వాటి గురించి మనం ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఇక్కడ మొత్తం ఇచ్చిండు సెల్ ఆర్గనెల్స్ అంటే మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్ ఏమున్నాయి, నాన్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఈ ఆర్గనెల్ దగ్గర ప్రీవియస్ ఒక క్వశ్చన్ ఇచ్చిండు. దేని మీద బేస్ చేసుకుని క్వశ్చన్ ఇచ్చిండంటే న్యూక్లియస్ అంటే కేంద్రకంలో ఒక దాన్ని టార్గెట్ చేసి క్వశ్చన్ చేసిండు. ఏం దాని మీద క్వశ్చన్ చేసిండంటే క్రోమోజోమ్స్ పైన క్వశ్చన్ చేసిండు. క్రోమోజోమ్స్ మనకు రకాలు ఉన్నాయి. ఏమేమి రకాలు ఉన్నాయి? బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ సెంట్రోమియర్ అంటే సెంట్రోమియర్ యొక్క స్థానాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని రకాలు ఉన్నాయి. మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్ అని. మెటాసెంట్రిక్ చూడండి, మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్, తర్వాత ఏంటంటే ఆక్రోసెంట్రిక్, టీలోసెంట్రిక్. మీరు కంపల్సరీ ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోవాలి. ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఎట్లయినా పేపరు బైలింగ్వల్ లో ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ బైలింగ్వల్ లో ఉంది. చూడండి మెటాసెంట్రిక్ పేరులోనే ఉంది. సెంట్రిక్ అంటే సెంటర్. సో ఇక్కడ సెంట్రిక్ అంటే సెంట్రోమియర్. ఎక్కడ ఉంది ఆ సెంట్రోమియర్? మెటా అంటే మిడిల్ లో ఉంది. సెంట్రోమియర్ అనేది మిడిల్ లో ఉంటుంది, దాన్ని మెటాసెంట్రిక్ అని అంటాం. సెంట్రోమియర్ స్లైట్లీ అవే ఫ్రమ్ ద సెంటర్ అంటే మధ్య సెంటర్ కి కొంచెం దూరంలో ఉంటే దాన్ని సబ్మెటాసెంట్రిక్ అంటాం. ఆక్రోసెంట్రిక్ అంటే క్లోజ్ టు వన్ ఎండ్ అంటే ఆర్మ్ కి కొంచెం దగ్గరగా ఉంటుంది. టీలోసెంట్రిక్ అంటే మొత్తం కొన భాగంలో ఉంది. ఇదే క్వశ్చన్ అడిగిండు. సెంట్రోమియర్ చివరి స్థానంలో క్రోమోజోమ్ యొక్క చివరి స్థానంలో సెంట్రోమియర్ ఉంటే అది ఏ రకపు క్రోమోజోము అని అడిగింది. కంపల్సరీ రావాల్సిందే. టీలో అంటే టెర్మినల్, చివరి టీలో పేరు టెర్మినల్ లో ఉంది సెంట్రోమియర్, టీలోసెంట్రిక్. రైటా? సో ఇది ఇలాంటి ఇంతవరకు పరిధి అయితే ఓకే. దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసి VLJI షేప్ లో క్రోమోజోమ్ యొక్క షేప్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? ఇదంతా మనకి ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంది. ఇవి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది, డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ లాగా. సో ఇట్లా నెక్స్ట్ ఇప్పుడు ఏం తీసుకుందాం, డిఫరెన్సెస్ బిట్వీన్ ప్లాంట్ సెల్ అండ్ ఎనిమల్ సెల్ అన్నది. ఎనిమల్ కి ప్లాంట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటిది? ఎస్, డిఫరెన్సెస్ ఉన్నాయి. మరి ప్లాంట్ అనగానే మనకు వచ్చేటువంటి క్యారెక్టర్ ఏంటంటే కణకవచాన్ని కలిగి ఉండేటువంటి వాటిని మనం ఏమంటామంటే ప్లాంట్ సెల్స్ అంటాం. మనకైతే కణకవచం లేదు. అందుకే చూడండి, మనము బైక్ స్కిడ్ అయినా ఇంకేమైనా దెబ్బ తగిలిన వెంటనే బ్లడ్ వస్తుంది. బ్లడ్ వస్తుందంటే దాన్ని మనకు రక్షణ కవచం లేదు. ఏముంది? డైరెక్ట్ గా ప్లాస్మా మెంబ్రేన్ ఉంది. కాబట్టి ఆ ప్లాస్మా మెంబ్రేన్ ఏమైతుంది కదా, సో ఫస్ట్ అదే డీలిమిటింగ్ స్ట్రక్చర్ గా ఉంది, అదే గాయానికి గురవుతుంది. కానీ ప్లాంట్స్ అలా కాదు. ఫస్ట్ పైన బెల్ట్ ఉంటుంది, చెట్టు పైన బెల్ట్ ఉంటుంది.
ఆ బెల్ ఏదైతే ఉందో బార్క్, అది ఏదైతే ఉందో అది ఏంటంట సెల్ వాల్ పైన ఉన్నటువంటి లేయర్స్ అన్నమాట. ఆ సెల్ వాల్ పైన కణకవచం పైన ఉన్నటువంటి లేయర్స్ అన్ని ఫామ్ అవుతాయి. ఆ లేయర్స్ అన్ని కలిస్తే మనకి ఏంటంటే కణకవచం అనేది ఉన్నటువంటిది. అట్లా కణకవచం విధానంగా కానీ లేదా ఇంకొక రకం ఏంటంటే ఈ ఎనిమల్ కి ప్లాంట్ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే వాక్యూల్స్. జనరల్ గా పెద్ద పెద్ద వాక్యూల్స్ అంటే రెక్టికలు, పెద్ద పెద్ద రెక్టికలు ప్లాంట్స్ లో ఉంటాయి కానీ ఎనిమల్స్ లో ఉండవు. అది మనం మేజర్ డిఫరెన్స్ కింద చెప్పొచ్చు. లేదా ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఎనిమల్ సెల్ కి ప్లాంట్ సెల్ కి ఎనిమల్ లో కణ విభజనకు తోడ్పడే ఒక కణాలు ఉంటది, దాని పేరు సెంట్రియోలు అంట. సెంట్రియోలు కలిగి ఉన్నటువంటి కణము ఎనిమల్ సెల్ అయితే, సెంట్రియోలు లేనటువంటిది ఏంటి అంటే వృక్ష కణాలు అయితే. ఇట్లా మనకి మొక్కలకి జంతువులకి ఉన్న భేదాలు, మొక్క కణం అంటే వృక్ష కణానికి జంతు కణానికి ఉన్న భేదాల మీద కూడా ఎలిమెంటరీ లెవెల్లోనే అడుగుతారు. అవి క్వశ్చన్స్ మనకు ఉన్నాయి. ఇక పోతే సెల్ డివిజన్, ఇది మనకి మరి 9th క్లాస్ లో సెల్ డివిజన్ గురించి మనకి క్లియర్ గా మెన్షన్ చేసిండు. ఇక్కడ మైటాసిస్, మియాసిస్ అంటే సమవిభజన అందులోని దశలు, క్షయకణ విభజన అందులోని దశలు. సరే ఇదంతా అడిగింది కాబట్టి అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ అన్నది కాబట్టి ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఇంటర్మీడియట్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమంటారంటే ఒక కణం నుండి 256 కణాలు ఏర్పడడానికి, ఒక కణం నుండి 256 కణాలు ఏర్పడడానికి ఎన్ని సమవిభజనలు జరగాలి అని అడుగుతున్నారు. ఎన్ని సమవిభజనలు జరగాలి ఒక కణం 256 కణాలుగా మారాలి అంటే ప్రతిసారి ఒక కణం విభజన చెందితే 2 కణాలు పాము, 2 4 పాము, 4 8 అయితే, 8 16 అయితే, 16 30 అంటే చేసుకోబోతారా మరి? ఇలా చేసుకోబోతారు. ఇక 256 కాబట్టి చిన్న నెంబర్ కాబట్టి చేస్తారు. మరి దాటిపోతే 1024 ఇస్తే, 2048 ఇస్తే, ఇక వాటి నెంబర్ ఇంక్రీజ్ చేస్తే ఏం చేయాలి మీరు? అలా ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో కూర్చుంటే ఆ ఉన్న టైం మొత్తం పోదు. అప్లై చేయాలి 2 పవర్ n, అప్లై చేయాలి 2 పవర్ n. n అంటే నెంబర్ ఆఫ్ జనరేషన్స్. వాడు కంపల్సరీ క్వశ్చన్ లో 4 ఆప్షన్లు ఇస్తారు. మీకు 4 ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ నెంబర్ రావాలి. వచ్చిందా? రైట్ ఆన్సర్ అదే. మనకు n అనే నెంబర్ ఏదైతే వస్తుందో 6 5 8 10 ఏదైతే వస్తుందో ఆ నెంబర్ ని మనము ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? అది షార్ట్ కట్ మెథడ్. అంతేగాని ఈ శాతభారతం నాకు వచ్చు కానీ కూర్చొని మొత్తం రాష్ట్రం కూర్చోవద్దు. రైట్ చూసుకోండి. ఈ మియాసిస్ దగ్గర కూడా మియాసిస్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నా. మియాసిస్ పైన క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఏంటంటే మనకి ప్రోటేస్ 1 లో కొన్ని సబ్స్టేజెస్ ఉన్నాయి. లెప్టోటిన్, జైగోటిన్, టాకిటిన్, డిప్లోటిన్, డయాకైనిసిస్ అని. ఇవన్నీ ఇంటర్మీడియట్ లెవెల్లో చాలా డెప్త్ ఉంది నా. సో మరి మియాసిస్ అని వదిలేసిండు, అప్ టు ఇంటర్మీడియట్ అన్నాడు. కంపల్సరీ ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ టచ్ చేస్తా ఉంటారు. సో ఉన్నాయి కూడా మీరు ఈ లెప్టోటిన్, జైగోటిన్, టాకిటిన్, డిప్లోటిన్ సంబంధించి ఒక వైపు ఇచ్చి ఇంకోవైపు వాటి యొక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇస్తాడు, ఇచ్చి మ్యాచ్ చేయమని అంటాడు. కయాస్మాటాలు ఈ కింది ఏ ప్రథమ దశ యొక్క మియాసిస్ 1 అంటే క్షేకణ విభజన 1 ప్రథమ దశ 1 లో ఏ దశలో కనపడతాయి అంటారు. కయాస్మాటాలు డిప్లోటిన్ లో కనపడతాయి. చెప్పాలి వెంటనే. ఎక్స్ షేప్ స్ట్రక్చర్స్ ని, ఎక్సాకారంలో ఉండేటువంటి నిర్మాణాలనే కయాస్మాటాలు అంటారు. సో అలాంటి క్వశ్చన్స్ మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నాయి, చూసుకోవాలి. ఇగో టిష్యూస్ మనం ఎంతమందికి చెప్పినాం, పారెంకైమా, కోలెంకైమా, స్టీరెంకైమా అవన్నీ కూడా సింపుల్ టిష్యూస్. జైలమెంటోరియం అంటే దారు మరియు కోశ కణజాలం, అవేమో కాంప్లెక్స్ సంక్లిష్ట కణజాలాలు. సరళ కణజాలం కింద మృదు కణజాలము, స్థూలకోణ కణజాలము, దృఢ కణజాలము. ఇచ్చిందన్న క్వశ్చన్స్ ఇచ్చిందని ఇక్కడ ఏమని ఇచ్చింది తెలుసా? 2017లో ఒక క్వశ్చన్ అడిగిండు. ప్లాస్మా డెస్మాటాలు ఈ కింది ఏ కణజాలం చేత కనపబడి ఉంటాయి? మృదు కణజాలం. ఎందుకు తెలుసా? మొక్క దేహము ఎక్కువ శాతము మృదు కణజాలం చేత నిర్మితం. సో దాని లోపల ఉన్నటువంటి కణద్రవ్యాలు ఏదైతే ఉంటాయో, కణద్రవ్యం ఒక సెల్ నుంచి ఇంకో సెల్ కి కనెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని మనము కణద్రవ్య బంధాలు, ప్లాస్మా డెస్మాట. హలో, ప్లాస్మా డెస్మాట అని అడిగిన క్వశ్చన్. కణద్రవ్య బంధాలు ఏంటివి అని అడగలే, తెలుగు పదం అడగలే, ఇంగ్లీష్ పదం అడిగింది. జాగ్రత్త చూసుకోవాలి. సో అలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు కనపడతా ఉంటాయి. వాటి యొక్క ఫంక్షన్స్ ఏమున్నాయి, వాటి యొక్క టైప్స్ ఏమున్నాయి చూద్దాం. ఇవో ఇక్కడ ఎనిమల్ టిష్యూ ఏదైతే ఉందో ఈ ఎనిమల్ టిష్యూని మాత్రం కొంచెం మనం ఏం చేయాలి, ఎనిమల్ టిష్యూ అంటే ఎనిమల్ సారణులు, అదే జ్యువెలర్ సారణులు, ఆ సార్ చూసుకున్నారు దాని కథ అంతా. ఓకేనా? ఇది మనకి 4th. ఇకపోతే నెక్స్ట్ ఏంటో చూద్దాం ఒకసారిగా. ఇక చూడండి అన్న, ఇది అసలు సిసలైనది. ఇదే ప్లాంట్ వరల్డ్. ఈ ప్లాంట్ వరల్డ్ అని మంచిగా ఒక చిన్న పదంతో వేసిండు, వృక్ష ప్రపంచము అని.
ఈ వృక్ష ప్రపంచం అంటే ప్రపంచం పెద్దగా ఉంటుంది. మరి ఏమేమి ఉన్నాయి ఈ ప్రపంచం లోపల? ఇగో ఇది మార్ఫాలజీ ఆఫ్ టిపికల్ ప్లాంట్స్. ఇది కంప్లీట్ ఇంటర్మీడియట్ సిలబస్. ఈ కంప్లీట్ ఇంటర్మీడియట్ సిలబస్ కానీ ఇదంతా ఏంటి? రూట్స్ ఏంటి, స్టెమ్ ఏంటి, లీఫ్ ఏంటి, ఫ్లవర్ ఏంటి, ఇన్ఫ్లోరెసెన్స్ అంటే వేరు, కాండము, పత్రము, పుష్పము, పుష్ప విన్యాసము, ఫలము, ఫ్రూట్ అంటే ఫలము, వాటి యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క రకాలు ఏంటివి, వాటి యొక్క ఫంక్షన్స్ అంటే విధులు ఏంటివి, మరి ఫ్లవర్ లో ఉన్నటువంటి భాగాలు ఏమున్నాయి, మోడిఫికేషన్ ఆఫ్ రూట్ వేరు రూపాంతరాలు ఏమున్నాయి, స్టెమ్స్ అంటే కాండ రూపాంతరాలు ఏమున్నాయి, పత్ర రూపాంతరాలు. ఇక్కడ నుంచి క్వశ్చన్ లేకుండా లేదు. ఈ చాప్టర్ నుంచి మినిమం 3 to 4 క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఈ చాప్టర్ ఒక్క చాప్టర్ నుంచే. లాస్ట్ టైం మీకు 2024లో క్వశ్చన్ అడిగిండు, ఏంటంటే స్ట్రాబెర్రీ మీద అడిగిండు. స్ట్రాబెర్రీ అనేది ఏ యొక్క కాండ రూపాంతరం ఇచ్చిండు కదా, కాకపోతే దాంట్లో ఆన్సర్ లేదు. మీకు అందరికి యాడ్ మార్క్ ఇచ్చేసిండు అనుకో, అందరికి ఇచ్చిండు. అన్నిసార్లు అట్లా ఉండదు అనుకో, అందరికి ఇస్తే అందరికి మీకు వస్తే ఆయనకు వచ్చాయి. ఇక నీకు ఉద్యోగం రావాలంటే అందరికి ఇవ్వకుండా నీకు రావాలి, అప్పుడే ఉద్యోగం వస్తుంది. సో ఇగో ఈ మోడిఫికేషన్స్ పైన బాగా ఫోకస్ చేస్తున్నా. ఆ మోడిఫికేషన్స్ ఏమున్నాయి, వేరు రూపాంతరాలు ఏమున్నాయి, వేరు యొక్క రకాలు ఏమున్నాయి, అంటే తల్లి వేరు వ్యవస్థ ఏంటి, పీచి వేరు వ్యవస్థ ఏంటి, అబ్రపు వేరు వ్యవస్థ ఏంటి, వాటి యొక్క రూపాంతరాలు ఏమేమి ఉన్నాయి, వెలామిన్ వేర్లు ఏమున్నాయి, కస్క్యూటా మీరు వినుంటారు అందరూ. కస్క్యూటా గురించి ఇంటర్మీడియట్ లో కస్క్యూటా అనేది పరాన్న జీవ మొక్క. విచిత్రం ఏంటంటే ఇంటర్మీడియట్ లో కస్క్యూటా గురించి చిన్న లైనే కంప్లీట్ పారాసైటిక్ ప్లాంట్ అని ఇచ్చిండు. ఏమని? సంపూర్ణ పరాన్న జీవి మొక్క. విచిత్రంగా. కానీ 10th క్లాస్ లో ఈ కస్క్యూటా గురించి పెద్ద కాలనే రాసిండు. మనం ఎంతో అని చెప్పుకోవాలి. సో అంటే ఒకసారి ఇంటర్మీడియట్ లో దొరికిన ఇన్ఫర్మేషన్ 10th క్లాస్ లో ఉండకపోవచ్చు, 10th క్లాస్ లో ఇన్ఫర్మేషన్ ఇంటర్మీడియట్ లో ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఏదైనా ఒడిచిపట్టుకోవాల్సిన అవసరం ఉంది నాన్న. ఎంత ఒడిచిపట్టుకుంటే అంత మరి రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక చూద్దాం. దాని తర్వాత ఏంటంటే ఫోటోసింథసిస్. మీరు 10th క్లాస్ లో పోషణ న్యూట్రిషన్ అనే చాప్టర్ ఉంది. ఆ న్యూట్రిషన్ చాప్టర్ లో ఫోటోసింథసిస్ పైన క్వశ్చన్స్ ఇచ్చిండు. అంటే కొద్ది మొత్తంలో మీకు ఇచ్చిండు. కానీ 2017 లో కానీ లేదా లాస్ట్ బిఎస్ లో కానీ చూస్తే ఈ కిరణజన్య సంయోగక్రియ పైన నిష్కాంతి దశ, కాంతి దశ అని ఉంటది. లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ అని 2 రకాలుగా ఉంటాయి. ఇవి ఈ నిష్కాంతి దశలో కాంతి దశ మీద మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగాడు. ఈ కాంతి దశలో ఏమని క్వశ్చన్ అడిగిందంటే యాక్చువల్ గా ఈ కాంతి దశ అంటే లైట్ రియాక్షన్. లైట్ రియాక్షన్ ప్రోడక్ట్స్ కి సంబంధించినది, కాంతి దశకు సంబంధించినది ఆప్షన్ లో కాంతి దశకు సంబంధించినది ఇచ్చి ఏటీపీ, రెండవది ఆక్సిజన్, మూడవది NADPH, నాలుగవది NADH. 2017 అడిగిన క్వశ్చన్. సో అన్ని ఇప్పుడు కాంతి దశకు సంబంధించినది ఏముంది ఇందులో అంటే ఇగో అన్ని బాగానే గుర్తుపెట్టుకుంటాం మనం. ఇక్కడికి వచ్చేవరకల్లా ఏందో మరి NADPH అని NADH అన్నాడు. మరి రెండిట్లో 2 కరెక్ట్ అనిపిస్తుంది, ఏదో ఒకటి వేద్దాం అనే పరిస్థితి అవుతున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి NADPH. P అంటే యాక్చువల్ గా నికోటినమైడ్ ఐనిన్ డైన్యూక్లియేటెడ్ ఫాస్ఫేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది. ఇలా P అంటే మీరేం గుర్తుపెట్టుకోవాలంటే నేను సింపుల్ గా మీకు గుర్తుపెట్టుకోవడం గురించి చెప్తున్నా. P అనగానే ఫోటోసింథసిస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫోటోసింథసిస్ అనేది కాంతి దశలో, కాంతి దశకు సంబంధించినటువంటి ఉత్పన్నాలు ఏంటివయ్యా అంటే ఏటీపీ, ఆక్సిజన్, NADPH. NADH అనేది శ్వాసక్రియకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చు ఇట్లా క్వశ్చన్ ఇచ్చు. ఇక్కడ కూడా క్వశ్చన్ అడిగిండు C3 సైకిల్. C3 సైకిల్ 10th క్లాస్ లో చిన్న చార్ట్ ఇచ్చి వదిలేస్తాడు. అది విచిత్రం ఏం చేసింది తెలుసా? C3 లో ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అని, గ్లిజరాలియేట్ ఫాస్ఫేట్ అని, సో ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అని, జైలోడ్ 5 ఫాస్ఫేట్ అని, ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ అని, సో అలా రైబిలోడ్ 5 ఫాస్ఫేట్ అని, ఇలాంటి సీరో ఆక్సిలోడ్ 7 ఫాస్ఫేట్ అని. అవన్నీ ఏంటివో మనము మీడియేటర్ ఈజీగా ఒకవేళ గుర్తుపెట్టుకున్నా బాగానే ఉంది. కానీ ఏం చేసింది తెలుసా? గురుకులు అడిగింది అనుకుంటే ఒకసారి క్రొనలాజికల్ ఆర్డర్ లాగా కరెక్ట్ సీక్వెన్స్ అడిగిండు. ఒకదాని తర్వాత ఒకటి, ఏది ఫస్ట్ ఏది సెకండ్, ఏది ఫామ్ అవుతుంది 1 by 1. ఇంకోసారి ఏం చేసిందంటే వాటిలో ఉండే కార్బన్ నంబర్ పైన అడిగాడు.
మరి ఇవన్నీ రావాలంటే ఇంటర్మీడియట్ రావాలి కంపల్సరీ. ఇంటర్మీడియట్ C3 సైకిల్ వివరంగా ఉంది. C3 సైకిల్ నేర్చుకోవాలి, C4 సైకిల్ నేర్చుకోవాలి, ఇంకా ఇంటర్మీడియట్ టచ్ చేస్తాడు. మన అదృష్టం ఏంటంటే లాస్ట్ టైం లేదు కాబట్టి మంచి సింపుల్ వచ్చింది, స్కోరింగ్ బాగా చేసినాను, వదలవుతున్నా. ఎప్పుడైనా కాంపిటీషన్ పెరుగుతా కొద్దీ స్టాండర్డైజ్ పేపర్ పెరుగుతుంది, అది అప్ టు 12 అన్నాడు. అది మీ లక్ కాబట్టి లాస్ట్ టైం జరిగింది. ఒక్కసారి మీరు 17 పేపర్ ఓపెన్ చేసి చూడండి, అసలు ఎన్ని ఇంటర్మీడియట్ బిట్స్ ఉన్నాయంటే అసలు ఆశ్చర్యం ఉన్నారు. అన్ని క్వశ్చన్స్ ఇచ్చారు ఇంటర్మీడియట్ లెవెల్. సో కాబట్టి మనం ఫోటోసింథసిస్ గురించి డీటెయిల్ గా నేర్చుకున్నాం. ఇగో ట్రాన్స్పిరేషన్, మీకు 10th క్లాస్ లో పదం ఇచ్చాడు. ట్రాన్స్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్ రెండు. ఏమి ట్రాన్స్పిరేషన్? మొక్కల్లో నీటి సంబంధాలు. దీని మీద ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఒక చాప్టరే ఉంది. ఇది మొత్తం ఒక చాప్టరే ఉంది. ట్రాన్స్పోర్టేషన్, అసెంట్ ఆఫ్ బాస్పోసేకరణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కలిపి ఒక చాప్టరే ఉంది. సరే, నేను ఆ చాప్టర్ అంతా మీకు అవసరం లేదు. ఆ చాప్టర్ లో దీని రిలేటెడ్ ఏముందో దాన్ని మనం చూద్దాం అట్లా, రైట్? ఇక రెస్పిరేషన్, ఇంతకుముందు చెప్పాను. శ్వాసక్రియ, శ్వాసక్రియకు సంబంధించి ఏమన్నా ఉంది? ప్లాంట్స్ ఉంది. మనం ప్లాంట్ శ్వాసక్రియ ఎందుకు చూద్దాం. దాని మీద మీకు లాస్ట్ టైం క్వశ్చన్ అయింది 2024 లో. ఏమని? సో అవాయు శ్వాసక్రియ, ఏది కిణ్వన ప్రక్రియ ఉంది, అవాయు శ్వాసక్రియ. సో దాంట్లో లాక్టిక్ ఆమ్లం, రెండు రకాల కిణ్వన ప్రక్రియలు ఉన్నాయి మనకి. ఆల్కహాల్ ఫెర్మెంటేషన్, లాక్టిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్. ఆల్కహాల్ కిణ్వన ప్రక్రియ, లాక్టిక్ యాసిడ్ కిణ్వన ప్రక్రియ. దాంట్లో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు ఏంటివి అని అడిగింది క్వశ్చన్ అడిగింది. ఇంకోసారి ఏమడిగిందంటే గ్లైకోలైసిస్ యొక్క అంత్య ఉత్పన్నం ఏమిటి అన్నాడు, పైరువిక్ యాసిడ్. ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అవన్నీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నాయి, డీటెయిల్ గా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎక్స్క్రీషన్ కదా, అంటే వ్యర్థ పదార్థాలు, కొన్ని జీవక్రియ వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. మరి ఆల్కలైడ్స్, టానిన్స్, రెజిన్స్ ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించింది ఇంటర్మీడియట్ లెవెల్లో బయో మాలిక్యూల్స్ అనే చాప్టర్ ఉంది. అక్కడ కొన్ని టచ్ చేస్తారు. మీకు 10th క్లాస్ లెవెల్ లోపల ఉన్నాయి. దాంతో పాటు బయో మాలిక్యూల్స్ లో కొన్ని సంబంధ పదార్థాలు ఉన్నాయి, అక్కడ చూద్దాం. ఇక రిప్రడక్షన్ ఇన్ ప్లాంట్స్, ఇది కూడా 10th క్లాస్ లెవెల్ తో పాటు ఇంటర్మీడియట్ తగిలిచ్చాడు. ఇందులో సెక్సువల్ రిప్రడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇదే మీకు లాస్ట్ టైం నేను అన్నాను. ఇక్కడ నుంచే మోనోస్పోరిక్ పిండకోశము, ఎన్ని రకాల సిద్ధ బీజాల నుంచి ఏర్పాటు అవుతుంది అని అడిగింది. సింగిల్ స్పోరినం, సింగిల్ మెగాస్పోర్ ఇన్వాల్వ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ మోనోస్పోరిక్ ఎంబ్రియో సాక్. లేదా ఎంబ్రియో సాక్ లో ఉండేటువంటి దాని యొక్క స్థితి ఏమిటి అని ట్వాయిలీ లెవెల్స్ అడిగింది, అంటే ఏకస్థితి. ఇలా క్వశ్చన్స్ అన్ని ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నాయి కదా. ఆ సిద్ధ బీజ వర్ధక పిండ కోశాల గురించి చూద్దాం. ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండట్లే. ఈ ప్లాంట్ హార్మోన్స్ నుంచి 2 క్వశ్చన్లు ఉంటున్నాయి. ఇది లేకుండా అసలు పేపరే ప్రిపేర్ అవ్వట్లే. ఇంత విచిత్రం అంటే ఈ ప్లాంట్ హార్మోన్స్ మనకు ఆక్సిన్స్ ఉన్నాయి, జిబ్బరిన్స్ ఉన్నాయి, సైటోకైనిన్స్ ఉన్నాయి, ఓకేనా, అబ్సిసిక్ యాసిడ్ ఉంది, ఇథిలిన్ ఉంది. వాటికి యాక్టివిటీస్ ఏమున్నాయి? లాస్ట్ టైం ఏమడిగిందంటే ఒక సీక్వెన్స్ ఇచ్చిండు, మొత్తం ఈ హార్మోన్ సంబంధించిన సీక్వెన్స్ ఇచ్చాడు. బాస్పోసేకాలు పెంచే ప్రతిబల హార్మోన్, కనుపు మధ్యమాలని పొడవగేటటువంటి చేసే హార్మోన్, టమాటాలో అనిషేక ఫలితాన్ని ప్రేరేపించే హార్మోన్. ఇలా హార్మోన్ల మీద కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాం. ఒకవైపు ఆ పదాలు ఇచ్చి ఇంకోవైపు హార్మోన్ ఇచ్చి మ్యాచ్ చేయమని అంటున్నాం. లేదా హార్మోన్ కు సంబంధించినవన్నీ స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో ఆక్సిన్ కు సంబంధించి ఎన్ని కరెక్ట్, జిబ్బరిన్ సంబంధించి ఎన్ని కరెక్ట్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ట్రైనింగ్ చాలా జాగ్రత్తగా ఉంటుందా చూసుకోండి. ఈ ప్లాంట్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ క్వశ్చనింగ్ అనేది 2 క్వశ్చన్స్ అనేవి వస్తా ఉన్నాయి. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్, అంటే మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఏమో అది స్కూల్ లెవెల్లో మనకు క్లియర్ గా కనపడుతున్నాయి. ఇంటర్మీడియట్ ఏం లేవు. సో కాబట్టి మన స్కూల్ లెవెల్ మనం నేర్చుకుంటే సరిపోతుంది. వైల్డ్ ప్లాంట్స్ ఏమున్నాయి, కల్టివేటెడ్ ప్లాంట్స్, ఓకేనా. సో మనకి సస్యశామలం చేసేటువంటి మొక్కలు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క యూజ్ ఏంటివి, అగ్రికల్చరల్ ఆపరేషన్స్ అంటే వ్యవసాయ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, ఓకేనా. సో క్రాప్ డిసీజెస్, వాటిపైన వచ్చేటువంటి డిసీజెస్, పంట మొక్కల పైన వచ్చేటువంటి వ్యాధులు ఏమున్నాయి, వాటిని ఏ విధంగా మనము కంట్రోల్ చేస్తాం అంటే నియంత్రణ చేసే పద్ధతులు, కంట్రోల్ మెజర్స్ అని ఉన్నాయి. తర్వాత ఇంప్రూవ్మెంట్ ఇన్ క్రాప్ ఈల్డ్స్, ఒకవేళ క్రాప్ ఈల్డ్స్ ఏ విధంగా మనం పెంచవచ్చు, మొక్కల యొక్క పద్ధతులని మీన్స్ వాటి యొక్క మొక్కల సంబంధ పదార్థాలని, ఉత్పత్తులని ఏ విధంగా పెంచవచ్చు అనే పెంపుదల పద్ధతులు ఉన్నాయి. స్టోరేజ్ మెథడ్స్, ఎలా మనము వాటిని స్టోరేజ్ చేయాలి. ప్రిజర్వేషన్స్, రైట్, అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫుడ్ అండ్ ప్లాంట్ ప్రోడక్ట్స్ ని కానీ ఫుడ్ ప్రోడక్ట్స్ ని కానీ ఏ విధంగా మనం ప్రిజర్వ్ చేస్తాం
అంటే ఎండబెట్టే విధానం అని కొన్ని ఉంటాయి మనకి. ఆ ఎండబెట్టే విధానంలో ఇప్పుడు చేపలు ఎండబెట్టే విధానం ఎలా ఉంటాయి, అది మనకి ఎనిమల్లో మనకి ఎలాంటి పద్ధతులు ఉన్నాయో కొన్ని ఎనిమల్ రిలేటెడ్ ఉన్నాయి, ప్లాంట్ రిలేటెడ్ ఉన్నాయి, అవేంటివో మనం అక్కడ చూద్దాం నాన్న. సో ఇలాంటి స్టెప్స్ కు సంబంధించినవన్నీ ఈ వృక్ష ప్రపంచం లోపల చూస్తాం. ఇందులో కొంచెం మేజర్ గా ఇంటర్మీడియట్ బాగా టచ్ చేస్తుందన్న. ఈ ఇంటర్మీడియట్ ఆస్పెక్ట్స్ తో ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా ఇదే. ఇంకో విషయం ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఎక్కువగా వెయిటేజ్ విక్రించి ఉంది. క్వశ్చన్ పేపర్ ఎక్కువ వెయిటేజ్ అంటే ఇక్కడి నుంచే కనపడుతుంది, ప్లాంట్ వరల్డ్ నుంచి ఎక్కువ కనపడుతుంది. సో ఒక్కసారి మీరు ఆ ప్లాంట్ వరల్డ్ మీకు ఆల్రెడీ ఉండి ఉంటాయి పేపర్స్, మీరు చెక్ చేసి చూసుకోండి ఎన్ని క్వశ్చన్స్ ఎక్కువగా ప్లాంట్ వరల్డ్ నుంచి కనపడుతున్నాయో. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అటువంటి ఆస్పెక్ట్. మనం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా కూలంకుషంగా ఒక్క లైన్ వదిలిపెట్టకుండా మీకు దీని డీటెయిల్ గా ఇక ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంటర్మీడియట్ నుంచి ఒకవేళ కనుక క్వశ్చన్స్ వస్తే నేను అస్యూమ్ చేస్తున్నా మీకు సింగిల్ క్వశ్చన్ కూడా మిస్ అవ్వడం. నేను చెప్తున్నాను కదా, కంపల్సరీ మీరు బుక్ ఓపెన్ చేసుకుని కూర్చోని నేను చెప్పేటప్పుడు ఇంటర్మీడియట్ లైన్ బై లైన్ ఉంటుంది, ఒక్క లైన్ కూడా మిస్ అవ్వకుండా చెప్తా. చాలా నేను చెప్తున్నాను, మీరు బుక్ ఓపెన్ చేసుకుని కూర్చోవచ్చు అంతే. ప్రతి లైన్ చెప్తున్నా లేదా చెక్ చేసుకోండి అంతే, అంత ఓపెన్ చాలు నేను చెప్తున్నాను. అంత క్లియర్గా ఉంటాయి మన క్లాసెస్. మీరు రెగ్యులర్ గా యాక్సెస్ గా రండి. టైం టు టైము, ఆ టైం టు టైం అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంకో విషయం ఏంటంటే జనరల్ గా అందరూ స్కూలింగ్ బుక్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి బాగా చదువుతారు, స్కూలింగ్ బుక్స్ ఉంటాయి కాబట్టి చదువుతారు. నేను స్కూలింగ్ సంబంధించి మెరుగుపెట్టాను కాదు, నేను ఫోకస్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎందుకు ఎక్కువ చెప్తున్నాను. ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ని అందరికి పర్ఫెక్షన్ ఉండదు. కొంతమంది స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్ ఉంటారు, స్కూల్ బుక్స్ బాగా పర్ఫెక్ట్ అవుతారు, ఇంటర్మీడియట్ బుక్స్ వచ్చేలా భయం అనిపిస్తూ ఉంటారు. ఏది కొంచెం పెద్దగా ఉంది, ఏదో కొత్తగా అనిపిస్తుంది అనిపిస్తుంది. మీకు ఆ కొత్త ధరాన్ని మొత్తాన్ని రిమూవ్ చేస్తున్నానా, మీకు ఆ డౌట్ ఏం లేదు. స్కూల్ బుక్స్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తో పాటు ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ప్రతి ఆస్పెక్ట్స్ ని కవర్ చేస్తాను. అది కూడా దీనికి రిలేటెడ్ ఉన్నదే. మీకేదో మొత్తం ఏదో చేసి క్లమ్సీ చేసి నేను ఏదో ఆగం చేయలేదు. మీకు ఎంత అవసరమో అంతవరకు నేను క్లియర్ ఇస్తాను. మీరు రెగ్యులర్ గా వచ్చి ఫాలో అవ్వడమే, వేరే ఏం లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ బాటనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి జువెలర్ సార్ రెడీ ఉన్నారు. ఇక మరి జంతు ప్రపంచం ఎట్లుంటుంది అనేది సార్ కూడా చూపిస్తాడు, చూడండి మరి. ఓకేనా?